అందరికీ నమస్కారం అండి. ఇది ఉగాది రోజున వీడియో అండి. ఇదైతే గొల్లపేరంటాల అమ్మవారి టెంపుల్ అండి. ఇది ఉండి పక్కన వెలువరు అనే గ్రామంలో ఉంటుందండి. వెలువరు గ్రామ దేవత అండి గొల్లపేరంటాలమ్మ. ఈవిడైతే 13 ఏళ్ళ అమ్మాయి అండి. ఈవిడైతే గొల్లల కుటుంబానికి చెందిన ఆవిడండి. వీళ్ళ వృత్తి వచ్చేసి పాలు అమ్మడం అండి, గోవులను మేపి. ఒకరోజు ఈవిడి పాలు అమ్మడానికి వెళ్ళినప్పుడు ఈవిడిని కొంతమంది అయితే బలిచ్చారంటండి. ఇంకా ఈవిడ అమ్మవారి కింద అయితే అవతరించిందండి. అప్పుడు ఈ స్టోరీ అయితే మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు చెప్తూ వచ్చారండి. తర్వాత అక్కడ కొంతమందికి అయితే 13 ఏళ్ళ అమ్మాయి కింద కనిపిస్తూ ఉండేవారంటండి. తర్వాత అయితే మాయమైపోయారంట. అయితే ఒకరోజు పొలంలో దొరికిందంటండి ఈ విగ్రహం. దీన్ని ప్రతిష్ఠించారండి. ఫస్ట్ ఎప్పుడో చానాళ్ళు అవుతుంది. తర్వాత అయితే మాకు తెలుసుండగా అయితే మళ్ళీ కొత్త గుడిని అయితే నిర్మించి వేరే విగ్రహాన్ని అయితే పెట్టారండి. ఇక్కడ అయితే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇక్కడ తీర్థం అయితే జరుగుతుందండి. నైట్ టైం లైటింగ్స్ అవి కూడా ఉంటాయి. ఇంకా పిల్లలు ఆడుకునేవన్నీ ఉంటాయండి. ఇంకా శ్రీరామనవమి అయిన మలనాడు అయితే అఖండ అన్న సమారాధన కూడా జరుగుతుందండి. ఉగాది రోజున మాకు తెలిసిన చుట్టాలు అమ్మవారికి ఏటపోతున వేసుకుంటున్నారని మేమైతే టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ కార్యక్రమాలు అవన్నీ చూసుకుని ఇంకా భోజనం చేసి అయితే వచ్చామండి.